హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మళ్ళీ నా డైలీ రొటీనే. మీ అందరికీ నా డైలీ రొటీన్ అయితే బోర్ రావట్లేదని నేననుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగ అమ్మ మార్నింగ్ లేవగానే పొద్దున్న 5 గంటలకి బయట ఊకి షాప్ దగ్గరికైతే పోయింది. పోయిన తర్వాత ఆడ ఊకి నీళ్లు జల్లి, తర్వాత చాయ్ పెట్టి, మళ్ళీ 6:30 వరకల్లా మేము ఉన్నాం గదా! ఈ సంఘం దగ్గరికైతే వచ్చింది. అంత పొద్దున వచ్చి మా అమ్మ డోర్ తీసేసరికి మేమైతే లేవలేదనమాట. ఏవో తీసుకుపోదామని వచ్చిందంట. ఇక అట్లనే చెట్టుకు దొండకాయలున్నాయి గదా! ఆ దొండకాయలు తెంపుకొని, తర్వాత పిల్లల్ని తీసుకొని చాయ్ టైం వరకల్లా పోదాం అన్నట్టుగా స్నానం జేసుకొని ఇగ మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఇగ అమ్మొచ్చిన తర్వాత ఇగ నేను, అమ్మ, పిల్లలు కలిసైతే చెట్టుకున్న దొండకాయలైతే తెంపేస్తున్నాము. అయితే మా దొండ తీగ ఉంది గదా! అదొచ్చేసేమో అది నిమ్మకాయ చెట్టు మీద ఉంటదనమాట. మేము ఆ దొండకాయలని ఎట్లా మనం దోలాడుతామంటే, మనం జుట్టులో పేన్లు గనుక జూస్తే ఒక్కొక్క పేను దొరికినట్టు చూడంగా ఆ తీగల చాటుకు కింద ఉన్న దొండకాయలైతే దొరుకుతాయనమాట. అయితే అట్లా జూస్తుంటే నాకైతే ఆ నిమ్మ చెట్టుకున్న ముల్లులన్నీ గుచ్చుకపోయినాయి. అటు ఇటు ఒక కిలోన్నర దొండకాయల వరకైతే అమ్మ తెంపింది. తెంపిన తర్వాత ఇంకా కాకరకాయలుంటే కాకరకాయలు గూడా తెంపింది. ఇక మీ అందరికీ తెలుసు గదా! మేమైతే ఇల్లు కూలగొట్టినాం. ఇంక వాష్‌రూమ్ కోసమయితే మేము ఇక్కడికే రావాలి. ఇగ అందుకే అమ్మ అయితే నీళ్లు పోస్తుంటే నేను 2 వాష్‌రూమ్స్‌లలో వాటర్ అయితే పెడుతున్నాను. పాత రాగి కుండలు మరియు పాత కాపీలు, పాత పుస్తకాలు, పాత పేపర్లు, మీరు పిజ్జాలు, వాటర్ సీసాలు కొంటున్నాం. త్వరగా రండి. పాత ఇనుప సామాన్లు, పాత ఇనుప సామాన్లు కొంటున్నాం. పాత సైకిళ్ళు, నీళ్ళ కుర్చీలు, బెండకాయ పైపులు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత స్టీలు, పాత ఇత్తడి, పాత రాగి కొంటున్నాను. మరియు పాత కాపీలు, పాత పుస్తకాలు, పాత పేపర్లు, మీరు సీసాలు, వాటర్ సీసాలు కొంటున్నాను. త్వరగా రండి. మాకు అప్పుడైనా సరే వాష్‌రూమ్‌లో టాప్ ఏమి ఉండదనమాట. మాది పెంకుటిల్లు గదా! ఇగ ఎప్పుడైనా సరే మేము మోటార్‌తోనే నింపుకుంటాం. ఇగ చూషిండ్రు గదా! మా ఊర్లో డప్పు సప్పుడు ఎట్లిస్తుండ్రో. ఇంతకుముందుకు ఎట్లుండేదంటే, అక్కడ కచ్చీరు దగ్గర నుంచి ఒక మనిషి ఇట్లా మనం ఉండే బాజార్‌కి పోయి ఆ డప్పు కొట్టుకుంటూ సాటింపయితే వేసేవాళ్ళనమాట. ఇప్పుడు మరి అందరి ఊర్లలో ఇంకా ఇది కొనసాగుతుందో లేదో తెలీదు గానీ, ఇప్పుడైతే ఇగ ట్రెండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు బైక్ మీద కూసుంటే ఇగ ఆయన కూసున్నాయన ఎనకాయన డప్పు కొట్టుకుంటా డప్పు సప్పుడయితే ఇస్తున్నాడనమాట. అప్పుడేమో ఊరంతా బాజార్ నడిచి మంచిగా డప్పు సప్పుడు జెప్పేవాళ్ళు. ఇప్పుడేమో ఇగ కొంచెం దూరం నడిచినా గూడా కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు అని అంటాం గదా! అగో గిట్లయితే కాళ్ళు నొయ్యకుండా, మనిషి అలవకుండా గిట్లయితే డప్పు సప్పుడు ఇస్తుండనమాట. ఏంటి ఆ డప్పు సప్పుడంటే, మా ఊర్లో 30 తారీఖు, 31 తారీఖు 2 రోజులు ముత్యాలమ్మ పండుగ అని అది డప్పు సాటయితే ఇచ్చిండ్రు. లాస్ట్ పండుగ అనమాట. మేము ఫస్ట్ పండుగప్పుడు అమ్మ బియ్యం పోసుకుంది. మా అందరికైతే చీరలు పెట్టింది. ఇంక సెకండ్ పండుగ అప్పుడేమో మొత్తం అదెట్లా అంటే ఎక్కువ మందినేం పిలవలే. జస్ట్ మా ఇంటి వరకే అయిందనమాట. ఇప్పుడు మూడో పండుగైతే మాకు లేదు. మీ అందరికీ తెలుసు గదా! పెద్దమ్మ చనిపోయిందని జెప్పి. మరి నేను అప్పటి వరకు ఇక్కడ ఉంటానో లేదో తెలీదనమాట. ఇగ అక్కడ డప్పు సప్పుడు ఇన్న తర్వాత అమ్మ ఈడ సంగం కాడ సాంపి జల్లనీక సాంపి గోళం లేదు అని జెప్పింది గదా! ఆ గోళంని మా పెద్దనాన్న ఇంటి పక్కనయితే పెట్టింది. ఇక బకెట్‌లో సాంపి కలపడం వల్ల కలిపి క్లీన్ జేసిన తర్వాత మళ్ళా అది పిల్లలకు గూడా కొంచెం ప్లేట్లు కడగడానికి, తర్వాత ముఖం కడుక్కోవడానికి ఆ బకెట్‌లో వాటరే వాడుతున్నాం. ఎంత కడిగినా గూడా ఒకరోజు స్మెల్ రాదు. రెండో రోజు స్మెల్ ఒస్తదని జెప్పేసి అమ్మ ఏం జేసిందంటే ఆడున్న గోళం ఉంటంగా ఇద్దరం అయితే పట్టుకొచ్చి ఈడైతే పెట్టుకున్నాము. ఇగ రేపు ఎట్లైనా ఫ్రైడే కాబట్టి ఊకి సాంపి చల్లాలని జెప్పేసి ఇగ ఈడికొచ్చిన తర్వాత అమ్మ అయితే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇగ నేనేం చేశానంటే, ఇగ ఈ లోపుగానే ఇల్లుకి పక్క బట్టలైతే అమ్మ, నేను తీసినాం. అయితే అమ్మ చీర తీసుకొని పోయిందనమాట. ఇగ నేనేం చేసినా అంటే, నేను కూడా స్నానం చేసుకుందాం అని చెప్పి అనుకున్నాననమాట. కానీ ఇంత పొద్దుగాల అమ్మొచ్చింది. మళ్ళీ అమ్మ ఏం చేస్తది, ఇప్పుడు నేను స్నానం చేసుకోవాలి, పిల్లలిద్దరికీ స్నానం చేయించాలి. వాళ్ళ బట్టలు పిండిన తర్వాతనే పోదాం బిడ్డ అంటుందనమాట. మళ్ళా అంత లేటు పొద్దుగాలనే అమ్మ అంత లేట్ పోతే ఆమెకు మళ్ళా పని ఎక్కువైతది. మళ్ళా ఆడ లేట్ అయిందని నాన్న తిడతారనమాట. ఇక నేనేం చేసినా అంటే, అమ్మ నాకిప్పుడు స్నానం చేయబుద్ధి అయితలేదు. షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే స్నానం చేస్తా అని చెప్పేసి, ఇక బ్రష్ చేసుకున్నాక బొట్టయితే పెట్టుకున్నా. ఈలోపే అల్లం ఎల్లిగడ్డ వచ్చిందనమాట.
అల్లం ఎల్లిగడ్డ 150కి 2 కిలోలు, 100కి 5 కిలోల ఉల్లిగడ్డ అని జెప్పేసి అమ్ముతుండ్రనమాట. ఇక మా అమ్మనేమో అల్లం ఎల్లిగడ్డ తీసుకుంటానికైతే ఈ ఆటో కాడికొచ్చింది. ఇగ అమ్మ అన్నది గదా! నాకు 2 కిలోల అల్లం ఏమొద్దు. ఆ రూ. 150 సగం అయితది గదా! రూ. 70 దాంట్లో అల్లం, వెల్లిపాయలు ఎయ్యమని చెప్తే వాళ్ళు గూడా అట్లనే జోకిర్రు. ఆ తర్వాత ఆనియన్స్ అయితే తీసుకుంటుంది. ఆనియన్స్ అంట 100కి 5 కిలోలంట. ఇగ మా అమ్మ గూడా 5 కిలోల ఆనియన్స్ అయితే తీసుకుంది. మొత్తం రూ. 170 అయితే అయినాయన్నమాట. నేను ఈ చిన్న క్లిప్‌ని గూడా వీడియో తీస్తుంటే ఈ ఆటో ఆమె ఫస్టే భయపడ్డది. ఎందుకు వీడియో తీస్తుందో, ఎవరికి పెడతదో అని జెప్పేసి నేను జెప్పిన గదా! ఇగో గిట్ల పలానా నా యూట్యూబ్ ఛానెల్ ఉంటది. నేను దాంట్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేసినా ఆ పనులన్నీ అప్‌లోడ్ చేస్తానని చెప్పగానే అప్పుడైతే ఆటో ఆమె మనసు నిమ్మలమైంది. అవును గదా! ఎవరికైనా సరే ఇప్పుడు ఒక పని చేసుకుంటోళ్ళకు మనం ఫోను బట్టి ఫోటో తీస్తున్నా, లేకపోతే వీడియో తీస్తున్నా గూడా వాళ్ళకు భయమైతదనమాట. అంటే మనం ఏం చెప్తాము, వాళ్ళ బిజినెస్ దెబ్బతింటదా? లేకపోతే మంచిగా రన్ అవుతదా? కాదా? అని జెప్పేసి వాళ్ళకి ఎన్నో అనుమానాలుంటాయనమాట. నేను అందుకే నా ఛానెల్‌ని ఆమెకు చూపిచ్చి మరి నేను ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను. ఇక ఆ తర్వాత అందరం కలిసి తాళమేసి షాప్ దగ్గరికైతే వచ్చినాం. చూస్తుండ్రు గదా! ఎన్ని దొండకాయలు తెంపిందో మా అమ్మ. అన్నీ చిన్న చిన్న దొండకాయలే తెంపింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మ షాప్ దగ్గర పని చేస్తది గదా! పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటది. అయితే ఇక్కడ దొండకాయ చెట్టు ఉంటది గదా! ఆ దారి పొంటి పోయే వాళ్ళందరూ ఊకే ఇగ దొండకాయలు తెంపుకొని పోతుండంట అమ్మని అడగకుండానే దొండకాయలు, నిమ్మకాయలు తెంపుకొని పోతుర్రు. ఇగ అమ్మకైతే కోపమొస్తుందనమాట. అందుకే ఇగ మేము వచ్చినాం గదా! చిన్న చిన్న దొండకాయలైనా సరే ఒక పూట కూరొండి, ఇంకో పూట పచ్చడి చేసుకుంటారని జెప్పేసి చెట్టుకున్న దొండకాయలన్నీ తెంపేసిందిగ. ఇగ తెంపిన తర్వాత వాటిని తీసుకొని షాప్ దగ్గరకొచ్చినంక నేనైతే దొండకాయలు కట్ జేసిన, ఆనియన్ కట్ జేసి ఆడబెట్టిననమాట. అయితే అమ్మనే వంట చేస్తా అని జెప్పింది. ఇక్కడ మా అమ్మ కూరొండే కుండీ ఉంటది గదా! అది చాలా చిన్నగా ఉంటదనమాట. నాకు దాంట్లో అస్సలే వండరాదు. ఇగ మా అమ్మనేమో కూరొండమంటుంది. కూరొండుతానికి కొంచెం వెడల్పుగా మొన్న చికెను ఫ్రై చేసిన జూడు, అగో ఆ గిన్నె ఏమంటదేమో దాంట్లో ఎందుకు దాంట్లో పిండి కలుపుతా నేను. అది ఇది అని జెప్పేసి అంటుంది. ఇగ నాకు నీ కుండీలా నాకు వండరాదు గానీ నువ్వే వండుకో అమ్మ అని జెప్పేసి అమ్మకైతే ఆ దొండకాయ కూర వండమని జెప్పి ఇగ నేనొచ్చి అయితే ఇగ ఈడ ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చుకుంటా ఇగ వాళ్ళో వీళ్ళో షాప్‌కి ఏదో ఒకటి తీసుకోవడానికొస్తారు గదా! ఇగ వాళ్ళకైతే ఏదో ఒకటి ఇస్తూ ఇల్లయితే మొత్తం ఊకిన తర్వాత అమ్మయితే కూరొండుతుంది. చూస్తున్నారు గదా! దాదాపుగా కిలో దొండకాయల వరకు కట్ చేశాననమాట. అగో అన్నీ ఆ చిన్న కుండీలో కలిపి వండుతుంది. నాకైతే అస్సలు వండరాదు. ఇగ అందుకే అమ్మని వండమని జెప్పిన. చూస్తుర్రు గదా! నా లెక్కనే వండుతది మా అమ్మ గూడా. ఇప్పుడు కొంచెం దొండకాయ, ఆనియను 2 ఒకేసారి కలిపేసింది. అదొక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తుంది, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందనమాట. అట్లనే ఉప్పు గూడా యేసింది. కారం అయితే కొద్దిసేపు అయిన తర్వాత యేస్తది. ఇగ మా అమ్మ వంట జేసేలోపు నేనేం జేసినా అంటే ఊకేసిన గదా! ఊకిన తర్వాత బయట ఒక 2, 3 గిన్నెలున్నాయనమాట. అవి గూడా కడిగేసిన. ఇగో ఇదొచ్చేసి నిన్న ఈ గ్యాస్ అయితే మా నాన్న తీసుకొచ్చిండ్రు. అయితే మీ అందరికీ తెలుసు గదా! ఇప్పుడు ఇంట్లో ఒకటి పెద్ద గ్యాస్ ఉందనమాట. ఆ గ్యాస్ అనేది ఇట్లా పాలు కాగబెట్టుకున్నా, చాయ పెట్టుకున్నా గూడా ఊకే పొంగిపోతది. అది మా షాపు మేము కొత్తగా పెట్టినప్పుడు మా నాన్న తీసుకొచ్చిన పొయ్యి అనమాట. అది చూడగానే మా అమ్మకు మస్తు భయమైంది. ఇది నేను వాడనని జెప్పి తీసుకొచ్చి ఇంట్లో ఏసిందనమాట. ఇగ మేము వచ్చినప్పుడు నేను కానీ, గీతక్క గానీ వస్తే ఆ గ్యాస్ మీద వంట చేసుకుంటాం. మాకైతే అలవాటయిపోయింది. ఇగ కానీ మా అమ్మకైతే ఆ పెద్ద గ్యాస్ అంటే మస్తు భయమనమాట. ఇప్పుడు వాడుతున్న ఇందాక చిన్న గ్యాస్ ఉంది గదా! అది కూడా అమ్మకి భయమనమాట. దాని పైన ఇట్లా డీప్ ఫ్రై చేసేటప్పుడు కడాయి పెట్టి నూనె పోస్తే సరిగ్గా పొందదనమాట. ఎప్పుడు కొంచెం రివర్స్ పడతదో తెలవదు. అమ్మకెప్పుడు భయం భయంగానే ఉంటది. ఆ భయంతోనే గదా! ఒక 2 సార్ల కాళ్ళ మీద నూనె పోసుకుంది. ఇగ నాన్నకి ఏం చెప్పిందంటే, "ఇప్పుడు ఈ గ్యాస్ మీద పెద్ద పెద్ద కడాయి ఏం పొందుతలేదు గదా! ఇది ఇంట్లో పెట్టి ఇంకో గ్యాస్ తెచ్చుకున్నాము చిన్నపాటిది. అది మనం షాప్‌లో వాడుకుందాం" అని చెప్పేసి అమ్మ చెప్పడంతో మా నాన్న అయితే నిన్న గ్యాస్ తీసుకొచ్చిండు. గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత అది అస్సలు బాలేదనమాట. ఒకవైపు ఇట్లా కాలుంటది గదా! అది సరిగ్గా పొందట్లేదు. ఇగ ఈరోజు చౌటుపల్లికి పోయి నాన్న రిటర్న్ జేయాలనమాట. ఆ రిటర్న్ చేసేటప్పుడు వాళ్ళు ముందే చెప్పిర్రంట రిటర్న్ అనేది లేదు అని జెప్పి, ఎక్స్‌చేంజ్ గూడా లేదు అన్నారంట. ఆ బిల్ పైననేమో
ఎక్స్‌చేంజ్ వితిన్ 5 డేస్ అని జెప్పేసి రాసిందనమాట. ఆ బిల్లుని తీసుకెళ్ళి ఇంకా అడగాలి. అందుకే నేనేం చేశానంటే, అక్కడ అమ్మ వంట జేయగానే ఫాస్ట్‌గా ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలిద్దరికీ అయితే స్నానం చేసించి వాళ్ళని కూడా రెడీ చేశాను. ఇక రెడీ చేసిన తర్వాత బట్టలైతే ఉతుకుతున్నాననమాట. ఒకవేళ నేను సాయంత్రమే ఉతికేదాన్ని కొన్నిసార్లనేమో మార్నింగ్ ఉతుకుతున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ ఎందుకు ఉతుకుతున్నానంటే, నేను చౌటుపల్లి పోతా అని జెప్పిన గదా! వచ్చేసరికి ఏ టైం అయితదో తెలవదు. ఒకవేళ 4:30 అట్లా అయిందనుకో, అప్పుడు నేనేం చేస్తాను షాప్ దగ్గరే ఉండి 7:30కి అట్లా ఇంటికొద్దామని చెప్పి ముందుగానే బట్టలైతే పిండేస్తున్నాను. ఇగ నిండా పిండిన బట్టలున్నాయి గదా! వాటిని కూడా తీసి మడత పెడుతున్నాననమాట. ఎట్లాగో నేను ఇంట్లోనే ఆరేస్తున్నాను కాబట్టి, రోజు తీయాల్సిన అవసరం ఏం లేదు. అంటే సాయంత్రం టైంలో వచ్చి, ఇదే పని గట్టుకొనొచ్చి తీయాల్సిన అవసరం ఏం లేదు. తెల్లారి గూడా తీసుకోవచ్చు గదా! అని జెప్పి, నేను రోజు సాయంత్రం అయితే బట్టలు తీస్తాలేను. ఇగ ఇప్పుడున్న బట్టలైతే ఆరేస్తున్నాననమాట. అమ్మదొక చీర, నాదొక డ్రెస్సు, పిల్లలిద్దరివి. నిన్న సాయంత్రము పిల్లలు, నాన్న ఇద్దరు స్నానం చేస్తే, ఆ బట్టలైతే నేను సాయంత్రమే ఉతికేసాననమాట. అందుకే ఈరోజు ఎక్కువ బట్టలైతే లేవు. ఇక చెప్పాలంటే మా ఇంటికొచ్చినప్పటి నుంచి మా పిల్లలైతే బట్టలు చాలా ఎక్కువగా మాపుతున్నారనమాట. ఎక్కడ పడితే అక్కడే ఆడుకుంటున్నారు. పొద్దున్నేసిన బట్టలు సాయంత్రం మార్చలేదనుకో గలీజుగుంటుర్రనమాట. ఇక వాళ్ళు మంచిగా ఆడుకోవడంతోని బట్టలకి మురికి గూడా ఎక్కువైపోతుంది. వాటన్నిటిని బ్రష్‌తోని మంచిగా ఉతికేసాననమాట రుద్ది. ఇక బట్టలైతే ఆరేసిన తర్వాత నేను షాప్ దగ్గరికి పిల్లల్ని తీసుకొనైతే పోయినా. ఇగ అమ్మనేమో విషముకు, కన్నయ్యకైతే అన్నం తినిపిస్తుంది. నేనేమో చౌటుపల్లికి పోవాలి గదా! నాన్న ఆల్రెడీ తిని రెడీగా ఉన్నారనమాట. ఇగ నేను గూడా తింటున్నా. ఈరోజు మా కూరొచ్చేసి దొండకాయ, టమాటో కర్రీ చేసింది. తర్వాత వంకాయ ఫ్రై చేసినట్టుంది. చూస్తుర్రు గదా! వంకాయలైతే చాలా లేత వంకాయలు. అవి మా పక్కనే కాసినాయి గదా! ఆ బెంగాల్ వాళ్ళేసిర్రు గదా! వాటిలో నుంచి మొన్న కొన్ని వాళ్ళిచ్చారు. ఈరోజు అమ్మ కొన్ని కూరకయ్యేటన్ని తెంపుకొచ్చిందనమాట. ఇగ వండింది మా అమ్మనే గాబట్టి 2 కూరలు మంచిగా జబర్దస్త్ ఉంటాయన్నమాట. ఇగ ఇందాకనే అన్నం వండిర్రు గాబటికి వేడి వేడి అన్నంలో కొంచెం దొండకాయ కూర, వంకాయ ఫ్రై చేసుకొనైతే అన్నం తింటున్నాను. నాకు దొండకాయ కన్నా వంకాయ చాలా మంచిగా నచ్చిందనమాట. చూస్తుర్రు గదా! మా అమ్మ కూర చూస్తానికి ఎంత ఎర్రగా ఉందో. కొంచెం కారం అయితే తక్కువనే ఉందనమాట. మేము రోజు ఎట్లా తింటా అట్లనే ఏసింది ఈరోజు కారము. నిన్నటి నుంచి నాన్న, అమ్మ ఎప్పుడు వంట చేసినా గూడా కారం తక్కువే అని చెప్తుండు గాబట్టి, ఈరోజు పిల్లల కోసమని ఇంకా తక్కువేసిందమ్మ. పిల్లలిద్దరికీ అమ్మ అయితే అన్నం తినిపించింది. నేను గూడా అన్నం తిన్న తర్వాత, ఇగ నేను, నాన్న ఇద్దరం చౌటుపల్లికెళ్దామని అనుకుంటున్నామనమాట. ఇగ నాన్నకు మధ్యలో ఒక 5, 10 నిమిషాల పనుందంట. అందుకే నన్ను ఆటోకి పొమ్మని చెప్పిండ్రు. ఒకవేళ నాన్నకి ఎలాంటి పని లేకపోతే, నాన్న వెనక కూర్చుంటారు. నేనేమో టీవీఎస్ డ్రైవ్ చేసుకుంటూ ఇద్దరం కలిసి చౌటుపల్లికైతే పోతామనమాట. ఇగ నేను ఆటోలో వచ్చినా గూడా, మా నాన్న వెనకంగానే ఆటోని ఫాలో అయితూ వచ్చిండనమాట. ఎందుకు అంటే, నిన్న చెప్పిన గదా! ఈ గ్యాస్ తీసుకొచ్చిర్రని జెప్పి. ఆ గ్యాస్ తీసుకొస్తే అది సరిగ్గా పొందట్లేదనమాట. ఒక షాప్‌లోకొచ్చి ఇగ దాంట్లో ఎక్స్‌చేంజ్ లేదు అంటే, బిల్ పైన ఎక్స్‌చేంజ్ 5 డేస్ అని జెప్పేసి రాసిందనమాట. ఇదేంటి, అదేంటి అని అడిగి ఒక అర్ధగంట సేపు వాదిచ్చిన తర్వాత అది తీసుకొని మాకు వేరే గ్యాస్ అయితే ఇచ్చిండ్రు. ఇక నేనేం చెప్పానంటే మా అమ్మకి, "ఒక పొయ్యి ఉంటే అది నువ్వు వాడడం చాలా కష్టమైతది. 2 పొయ్యిలు ఉంటేనే నీకు సులువైతదని" జెప్పేసి నేను అమ్మతోని జెప్తే అమ్మ ఏమన్నదంటే, "కొన్ని పైసలిస్తా బిడ్డ. ఇది ఆపాస్ ఇచ్చి మళ్ళా దీనిలో కొన్ని పైసలు కలేసి అది 2 పొయ్యిలుండే గ్యాస్ అయితే తీసుకురమ్మని" మా అమ్మ జెప్పింది. కానీ ఆ షాప్‌లో 2 పొయ్యిలుండే గ్యాస్‌లయితే లేవన్నమాట. ఇగ అటో ఇటో వాళ్ళు పైసలు రిటర్న్ ఇయ్యరన్నారు గాబట్టి, ఇగ మేము అదేది ఎక్స్‌చేంజ్ జేసి ఆ గ్యాస్ అయితే తీసుకున్నాము. ఇగ అది నాన్నకిచ్చి పంపించాననమాట. నాన్న వేరే సామాను తీసుకోవాలన్నాడు. ఇగ మా ఫ్రెండ్ అయితే నేను సిపిఎల్‌కి వెళ్తున్నా అని నిన్న కాల్ చేసి చెప్తే తనన్నది కదా! తనకి కొంచెం షాపింగ్ చేయడం ఉందంట. నేను కూడా వస్తా అని జెప్పి తనంటే, ఇగ ఇద్దరం కలిసైతే షాపింగ్ మాల్‌కొచ్చినాము. ఇది చౌటుప్పల్లో మెగా షాపింగ్ మాల్ అనమాట. తను ఎప్పుడైనా సరే సారీస్ కానీ, డ్రెస్సులు కానీ వాళ్ళ పిల్లలకి గూడా ఈ షాపింగ్ మాల్‌లోనే తీసుకుంటదంట. తనకి ఒక పెళ్ళుందంట. పెళ్లి కూతురిని చేయడానికి సారీ గావాలని జెప్పి తనైతే బట్టల షాప్‌కొచ్చింది. ఇగ తనతో పాటు నేనొచ్చిన తర్వాత ఈ బట్టల షాప్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి పని జేస్తదంట. ఇగ తెలిసిన అమ్మాయి కావడంతో మంచి మంచి చీరలైతే చూపిస్తుంది.
తను చూపించిన శారీస్‌లలో ఇందాక ఫస్ట్ నేనొకటి వేసుకున్నాను గదా! అది రామా గ్రీను, తర్వాతొచ్చేసి వైలెట్ కలరు. అది ఇన్‌స్టాగ్రామ్‌లో మస్తు ట్రెండ్ అయిన శారీ అనమాట. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. అయితే అది నేను ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అందుకే ఈరోజైతే ఒకసారి నాకు పెట్టుకొని చూసాననమాట. బావుంటదా? లేదా? అని చెప్పి. చూస్తున్నారు గదా! అన్ని శారీస్ అయితే చాలా అంటే చాలా సూపర్‌గా ఉన్నాయన్నమాట. శారీస్ కంటే సూపర్ బ్లౌజులే ఉన్నాయన్నమాట. అవి ఇందాక చూయించాను గదా! అది లైట్ పెసర కలర్ ఉందనమాట. అది 650 రూపీస్ అంట ఇందాక చూయించింది. ఇది గూడా వచ్చేసి ఇది 400 ఏమో ఉందనమాట. 400 పైన ఉంది. మేమైతే మాకు ఏ చీరలు చూయించినా గూడా ఫస్ట్ దాంట్లోకి రేట్లయితే చూస్తున్నాము. ఇది గూడా ఇంకో చీర అనమాట. కొన్ని దీంట్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి. 1+1 అని జెప్పి ఒకటే మోడల్‌లో 2 చీరలంట డిస్కౌంట్‌లో వస్తున్నాయన్నమాట. అట్లనే మేమేం జేసినాం ఒకవేళ ఇప్పుడు ఎవరైనా సిస్టర్స్ గానీ, బ్రదర్స్ గానీ ఇట్లా ఉంటారు గదా! అంటే బ్రదర్స్ ఏం కట్టుకోరు. ఇట్లా వదిన, మరదలు గానీ ఇట్లా కాంబినేషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి చీరలు ట్రై చేస్తే బావుంటది. కానీ ఒకరే 2 రకాల చీరలు తీసుకుంటే ఏం మంచిగుండదు గదా! మేమేం చేసినామంటే అలా వద్దని జెప్పి ఇండివిడ్యువల్ శారీస్ ఉంటాయి గదా! ఇవి ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తున్నాము. ప్రతిసారి మా ముంగట పెట్టగానే మేమైతే ఫస్ట్ బిల్లే చూస్తున్నామనమాట. ఎంతైనా సరే బడ్జెట్‌లో కొనాలని జెప్పి ఎవరికైనా ఉంటది కదా! మా ఫ్రెండ్ అయితే ఒక 2 చీరలైతే తీసుకొని పక్కన పెట్టింది. ఇవైతే మేము చూస్తున్నాము. ఇదొచ్చేసి 700 అంట. శారీ అయితే సూపరుంది తెలుసా! నాకైతే దీన్ని చూడగానే తీసుకోవాలనిపించింది. కానీ బ్లౌజ్ ఏం బాలేదు. అయినా కూడా నా దగ్గర బడ్జెట్ ఏం లేదు తీసుకోవడానికి. ఏం చేసినామంటే ఇక్కడ చూస్తున్న చీరలన్నీ మస్తు నచ్చుతున్నాయన్నమాట నాకు. ఎప్పటినుండో లావెండర్ కలర్‌లో శారీ తీసుకోవాలి లేదా డ్రెస్ తీసుకోవాలని కోరిక అనమాట. లక్కీగా ఈరోజైతే ఈ లావెండర్ కలర్ శారీ అయితే నాకు కనిపించింది. ప్రైస్ చూసాననమాట. అది కూడా 1+1 ఆఫ్ అనమాట. 2 చీరలకి 950 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. 950 అంటే మనకు దాంట్లో సగం రేటు పడతది. సగం రేట్ అంటే 10% డిస్కౌంట్ ఉంటది కాబట్టి 420 లేదా 400 పడే ఛాన్స్ అయితే ఉంటది. అన్ని చీరలు చూపిస్తుంటే ఈ చీర కూడా చూపించిందనమాట. ఈ చీర చూడగానే నాకు ఇందాక చూయించాను గదా! అది మస్త్ అంటే మస్తు నచ్చింది. ఆ చీరని అస్సలు వదలాలనిపియలేదు. అయితే నేనేం చేశానంటే మా ఫ్రెండ్ తను షాపింగ్ చేస్తుంది గదా! చీరలు చూస్తుంది గదా! నేను ఇందాక చూయించినది ఆ సారీ పక్కన పెట్టుకోవడంతో మా ఫ్రెండ్ అడిగింది గదా! దీంట్లో కలర్స్ ఉంటే చూయించమని అయితే చూయించింది. దీంట్లో ఇలా యెల్లో కలరు, మెరూన్ కలరు కలిపి ఉందనమాట. యెల్లో కలర్ అంటే కొంచెం లుక్ లేదు అని జెప్పేసి రెడ్ కలర్ చూసాము. దీంట్లో వైలెట్ కలర్ బ్లౌజ్ ఉంటది గదా! అది సెట్ అయితదని జెప్పి మా ఫ్రెండ్ బ్లౌజ్ మంచిగా లేదు అంటే పక్కన పెట్టినామనమాట. మళ్ళీ ఏం చేసిందంటే తను పెళ్ళికూతురు చేయడానికి గదా! కొంచెం 1000 కన్నా తక్కువ ఉండే చీరలు ఒక రెండో, మూడో సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టిందనమాట. నాకెందుకో ఏమో ఇందాక చూయించిన లావెండర్ కలరు ఈ సారీ ఫుల్ నచ్చేసిందనమాట. ఈ సారీకి బ్లౌజ్ లుక్ అనేది చాలా బావుంది. అందుకే నేనైతే ఒకసారి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నాకనిపించింది అసలు ఈ సారీని నేను తీసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. ఒకటికి 10 సార్లు మా ఫ్రెండ్‌ని అడిగాననమాట. ఎలా ఉంది? ఎలా ఉంది? అంటే బావుందని చెప్తుంది గానీ, ఇంత బడ్జెట్ అయితే లేదు. నేను ఈ సారీ తీసుకోలేను అని చెప్పేసి నాకనిపిస్తుంది. అంటే నేను తనకి చెప్తున్నాను. కానీ మనసులో మాత్రం తీసుకుంటే బావుండు అని చెప్పి నా ప్రాణం అయితే కొట్టుకుంటుంది. ఆ చీర వద్దని చెప్పి పక్కన పెట్టినా. ఇది 400 గదా! తక్కువ బడ్జెట్‌లో వస్తది కాబట్టి నేను ఈ సారీ తీసుకుంటా అని నేను మా ఫ్రెండ్‌కైతే చెప్తున్నా. తను అంటుంది గదా! ఇది వద్దే కొంచెం ఇది సింపుల్‌గా ఉంది. ఇందాక చూసిన సారీ ఉంది గదా! అది ఎక్సలెంట్ ఉంటది. నువ్వు అదే తీసుకో అనయితే మా ఫ్రెండ్ చెప్తుంది. నువ్వు ఎన్నైనా చెప్తావమ్మా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి నేనన్నాను. అందుకే ఆ వైలెట్ కలర్ ఒకటి తీసుకుందాం అని చెప్పి వస్తే మా ఫ్రెండ్ అన్నారు కదా! "ఈ సారీ నేను తీసుకుంటానే నువ్వు వైలెట్ కలర్ తీసుకో" అని చెప్పింది. సరే అని చెప్పి నేనన్నాం. ఆ చీరలయితే కౌంటర్‌లో ఇచ్చినాం. తనైతే ఆల్రెడీ ముందే ఇచ్చిందనమాట. నేను సారీస్ ఇలా పెట్టుకొని చూసేటప్పుడే కౌంటర్ దగ్గరికి సారీస్ పంపించింది. వాళ్ళ అమ్మొచ్చిందనమాట మాతో పాటు. ఎట్లైనా ఫిక్స్‌డ్ రేటే గదా! 10% 20% డిస్కౌంట్ వాళ్ళే తీసేస్తారు. రేట్లు చేసేది ఏం లేదు అని జెప్పేసి నేను, తను ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత కలిసాం గాబట్టి ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. నేను కొన్ని కూరగాయలు అవి పిల్లలు తినడానికి కొన్ని తీసుకొనైతే ఇంటికొచ్చాను. ఏమేమి తీసుకున్నానంటే పిల్లలకైతే కూల్ కేక్ తీసుకున్నాను. వాళ్ళు ఎప్పుడైనా సరే ఈడికొస్తే నాన్న ఊకే
కూల్ కేకే తెమ్మంటారనమాట. నేను ఎట్లైనా చౌటుపల్లికి పోయినా గదా! వచ్చేటప్పుడు కొంచెం సామాను ఆటోలో ఎయడానికి మళ్ళీ నాన్న అయితే నన్ను కలిసిండనమాట. అప్పుడు పిల్లలకి కేక్ తీసుకున్నావా అంటే, తీసుకోలేదు. బ్రెడ్, దిల్ పసంద్ తీసుకోనా నాన్న అంటే, వద్దొద్దు వాళ్ళు కేకే తెమ్మన్నారు. నువ్వు కేకే తీసుకో అని జెప్పి నాన్న చెప్పడంతో ఇగ మళ్ళీ రిటర్న్ ఎళ్ళైతే ఇలా అది బటర్ స్కాచ్ కూల్ కేక్ అయితే తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ అయితే పెట్టినా తినమని చెప్పి. అయితే హడావిడిలో మేమొచ్చేటప్పుడు ఆటో స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక ఇవి కేక్ పార్సల్ చేసే వరకు కొంచెం టైం పట్టింది. స్పూన్‌లయితే వేయడం అయితే మర్చిపోయిండ్రు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత స్టీల్ స్పూన్స్ ఉంటాయి గదా! అవిచ్చాను. ఈరోజు ఇంకా నేను కూరగాయలు కొంచెం ఇంట్లో సామాను తెచ్చాననమాట. అది గూడా చాలా తక్కువే తెచ్చాను. ఇక అమ్మ ఏం చేసిందంటే కూరగాయలు తేగానే దాంట్లో ఉన్న కొత్తిమీర తీసుకొని కూరగాయలు తీసుకొచ్చానంటే ఒక 2 కిలోల టమాటో తీసుకొచ్చాను. ఆ తర్వాత పొటాటో తీసుకొచ్చాను 2 కేజీస్ వరకు, హాఫ్ కేజీ బెండకాయ, పచ్చిమిర్చి తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టినప్పటి నుంచి అటో ఇటో కూరగాయలు ఎవరో ఒకరు ఇస్తున్నారనమాట. కొనాల్సిన అవసరం ఏం లేకపోయింది. ఆ తర్వాత కొంచెం ఓమ తీసుకొచ్చాను అద్దపావు, తర్వాత హాఫ్ కేజీ పెసరపప్పు, 2 ఫామ్ ఆయిల్, ఆయిల్ ప్యాకెట్స్, 1 కేజీ శనగపిండి ప్యాకెటు తీసుకొనొచ్చాననమాట. ఇంకా ఇవే తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ గ్యాస్ కూడా ఎక్స్‌చేంజ్ చేయించాం గదా! వాళ్ళైతే అస్సలు ఎక్స్‌చేంజ్ ఇవ్వను అని చెప్పారు. లీక్ అయితేనే ఇస్తాము. లేదు అంటే లేదు అని చెప్తే నేను చెప్పాను గదా! బిల్ పైన ఎక్స్‌చేంజ్ వితిన్ 5 డేస్ ఉందనమాట. ఒకవేళ మీరు ఎక్స్‌చేంజ్ లేకపోతే ఇది ఎందుకు పెట్టిండ్రు అది ఇది అని చెప్పి మాట్లాడేసరికి ఆ గ్యాస్ అయితే ఎక్స్‌చేంజ్ ఇచ్చిండ్రనమాట. అయితే ఫస్ట్ తీసుకున్నదేమో అవి వాటి కాళ్ళు రౌండ్‌గా ఉన్నాయి. ఇవేమో స్క్వేర్ షేప్‌లో ఉన్నాయన్నమాట. అక్కడ 2 బర్నర్లు ఉండే పొయ్యి లేదు కాబట్టి, ఇంక మళ్ళా వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇయ్యరు కాబట్టి, మళ్ళీ ఆ ఒక్క పొయ్యి తీసుకొనొచ్చిన. ఆ ఒక్క పొయ్యితో అమ్మకైతే మస్తు కష్టమైతదని చెప్పి నాకనిపిస్తుంది. కానీ వాళ్ళు వినట్లేదు ఇగ అమ్మ వాళ్ళు. ఇగ వాళ్ళిష్టం అని చెప్పేసి నేను కూడా సైలెంట్‌గానే ఉన్నా. ఇగ నేను ఇంటికొచ్చేలోపు మా అమ్మ అయితే వేడి వేడిగా బజ్జీలు చేస్తుందనమాట. మేము చౌటుప్పల్‌కి పోయింది 12:30 తర్వాత పోయినాము. అప్పటికి గూడా ఆటోలు ఏం దొరకలే అనమాట. పోయి గ్యాస్ ఎక్స్‌చేంజ్ అడిగే వరకి ఒక 40-45 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. ఆ తర్వాత షాపింగ్ మాల్‌కి పోతుండే ఫుల్ వర్షం వచ్చింది. మేము ఎట్లైనా షాపింగ్ మాల్‌లోకి పోయినాం కాబట్టి చీరల సెలక్షన్‌లో అన్నీ చూస్తాం కాబట్టి కొంచెం 1 అవర్ అట్లా లేట్ అయిపోయింది. కొంచెం వర్షం అయితే తగ్గింది. నాన్న అయితే అక్కడ వేరే కూల్ డ్రింక్స్ తీసుకునే దగ్గర ఆగిపోయిండంట. ఇక వర్షం వస్తుంటే అమ్మ బజ్జీలు చేసింది గదా! రాగానే వేడి వేడిగా మంచిగా ఒక 3 బజ్జీలయితే ఆనియన్ పెట్టుకొని తినేసాననమాట. ఇక పొద్దుగాలనేమో వంకాయ, తర్వాత దొండకాయ కర్రీ మంచిగా తృప్తిగా తిన్నా. ఇప్పుడేమో బజ్జీలు, మళ్ళా నైట్ ఏం కూర వండుతదో ఇగ మా ఇంటికొస్తే గిట్ల మంచిగా మా అమ్మ చేతి ఫుడ్ తినొచ్చా అని జెప్పి నాకు అదే ఆతృత అనమాట. ఇక్కడికి ఎప్పుడొస్తానా అని జెప్పి. ఈలోపే కూల్ డ్రింక్ బండయితే వచ్చింది. నేను, నాన్న ఇద్దరం వెళ్ళిన తర్వాత అక్కడ సామాననేది ఎక్కువయిందనమాట. అంటే నాన్న బండిలో తీసుకొస్తే 2 థమ్స్ అప్ బాటిల్ కార్టన్ తీసుకొస్తారు. నేను ఆటోలో తీసుకొస్తే ఒక 2 తీసుకురాగలను గానీ, ఎక్కువ తీసుకొస్తే కిరాయి అడుగుతారుగా అని జెప్పేసి, మాకేమేం కావాలో వాళ్ళకి లిస్ట్ ఇచ్చినాం. వాళ్ళైతే ఇలా ఆటోలో పంపిండ్రు. ఇగ ఆ కూల్ డ్రింక్స్ అన్నీ సదిరే వరకు కొంచెం టైం పట్టింది గదా! ఈలోపే అమ్మ ఏం చేసిందంటే, మళ్ళీ సెకండ్ టైము చాయ్ పెట్టిందనమాట. ఎట్లాగో వేడి వేడిగా చాయ్ పెట్టింది. ముసురు పడుతుంది. బజ్జీలు చేస్తుంది గానీ, నేనేం జేసినా మళ్ళీ ఒక ఆలుగడ్డ, ఒక్క మిర్చి తీసుకొనైతే చాయ్‌లో డిప్ చేసుకొనైతే తింటున్నాను. ఇందాక గ్యాస్ తీసుకొచ్చినామని జెప్పినాం గదా! మళ్ళీ ఈ గ్యాస్‌లో ఏదైనా రిటర్న్ పెట్టే ఏముండదు. ఎక్స్‌చేంజ్ చేసే ఛాన్స్ ఉండదు అని చెప్పి వాళ్ళన్నారు. మరి ఈ గ్యాస్ లీక్ అయినా, లేకపోతే బర్నర్ దగ్గర సరిగ్గా మండకపోయినా గూడా తీసుకొస్తే రిపేర్ చేస్తాను తప్ప, ఇంకా వేరే ఏం లేదు అని జెప్పి వాళ్ళైతే అన్నారు. ఎందుకైనా మంచిది మనం గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత వెంటనే చెక్ చేసుకుంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే అడగడానికి వీలుంటది గానీ, మనం తీసుకొచ్చినంక 10 రోజులు, 15 రోజులు ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇది పని చేస్తలేదంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు కదా షాప్‌కి పోతే. అందుకని ఇంక నేనేం చేశానంటే ఇప్పుడు దానికున్న ప్యాక్ మొత్తం ఓపెన్ చేశాననమాట. ఓపెన్ చేసిన తర్వాత గ్యాస్ పెట్టి నేను అగ్గిపుల్లతో ముట్టిస్తుంటే, మా అమ్మనేమో మా కన్నయ్యని జరుగు జరుగు అనయితే చెప్తుంది. గ్యాస్ అయితే నేను పెట్టిన తర్వాత అన్నం పెట్టినాం ఒక 10 నిమిషాలు. అన్నం పెట్టేసరికి మంచిగా అయితే వేడైంది. కానీ గంజొచ్చే టైంకి ఏమైందంటే ఇక్కడ గ్యాసు బయటికొచ్చేసి ఇక్కడ ఇది ఉంది గదా! పైప్ మొత్తం
సగం వరకు వేడై కాలిందనమాట. ఇంక వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేశాము. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ నేను ఆన్ చేస్తే మళ్ళీ అట్లనే వస్తుంది. గ్యాస్ అయితే లీక్ అవుతుంది. మళ్ళీ రేపెళ్లి నాన్న గ్యాస్‌ని అయితే రిపేర్ చేయించుకోవాలి. ఇక నేను ఇంటికొచ్చాననమాట. ఫుడ్ తీసుకొని 7:30 అవుతుంది. మా ఇంటి పక్కన అమ్మాయి అయితే కోన్ పెట్టించుకోవడానికి నా దగ్గరకొచ్చింది. రేపు వాళ్ళ అన్నయ్యది ఎంగేజ్‌మెంట్ అనమాట. తనకి కూడా చెప్పినా నేను కోన్ ఎయ్యక చాలా రోజులవుతుంది. నాకు మంచి డిజైన్ రాదు అని చెప్పి ఇలా అయితే సింపుల్‌గా వేసిన. నాకొచ్చినంతలో ఈ వ్లాగ్ అయితే మరి ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.